ఓం నమో వెంకటేశ్వరాయ. శ్రీరామనవమి 2026 మార్చి 27న రానున్నది. ఈ 4 రాసుల వారికి అదృష్టం జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. అందరికీ నమస్కారం. ఈ ఏడు శ్రీరామనవమి పండుగ జస్ట్ పండుగ మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా గురుగ్రహం మరియు శుక్రగ్రహాల శుభ దృష్టిలో పాటు శనిదేవుడు అనుకూల సంచారం వల్ల ఈ 4 రాసుల వారి జీవితాల్లో ఒక పెద్ద మలుపు రాబోతుంది. గ్రహాలు అరుదైన కలయిక వల్ల వీరికి పట్టబోయేది సామాన్యమైన అదృష్టం కాదు, అపర కుబేర యోగం. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూసేయండి. మేషరాశి. రాముడి కృప మరియు గురుగ్రహ అనుకూలత వల్ల మీ ఆర్థిక స్థితి గబగబా పెరిగిపోతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త పెట్టుబడులకు ఇది బంగారు సమయం. మిథున రాశి. బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా వ్యాపారంలో భారీ డీల్ కుదురుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. తులారాశి. మీ రాశి అధిపతి శుక్రుడు బలంగా ఉండడం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భూమి లేదా వాహన యోగం పక్కాగా ఉంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. మీనరాశి. శని ప్రభావం తగ్గుతూ రాముడి రక్షణ కవచం మీకు తోడు ఉంటుంది. గురువు యొక్క శుభ దృష్టి వల్ల విదేశీయానం లేదా దూర ప్రాంతాల నుండి ధన ప్రవాహం ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ శ్రీరామనవమి రోజున మీరు మీ రాశి ఏదైనా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని 108 సార్లు జపించండి. వీలైతే సీతారాముల కళ్యాణాన్ని దర్శించుకోండి. దీనివల్ల మీకున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఈ రాశుల వారైతే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని రాయండి. ఈ శుభవార్త మీ బంధువుల మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి. ఓం నమో